Dear students, today our topic is active methylene compounds. యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ గురించి చర్చించడానికి ముందు మనము యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏ మిథిలిన్ గ్రూప్ ఫ్లాంక్డ్ ఆన్ బోత్ సైడ్స్ బై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఈజ్ హైలీ రియాక్టివ్ అండ్ thus the group is known as active methylene group. Thus the compound bearing such methylene group is known as active methylene compound. So ఈ గ్రూప్ని మిథిలిన్ గ్రూప్ అంటాం. ఈ మిథిలిన్ గ్రూప్కి బోత్ సైడ్స్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉంటే ఈ గ్రూప్ని యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ అంటాం. సో ఈ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ని యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్ అంటారు. సో ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆల్డిహైడ్ గ్రూప్, కీటోనిక్ గ్రూప్, కార్బాక్సిలిక్ గ్రూప్, ఎస్టర్, సైనైడ్స్, హాలోజన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OC2 H5, ఎసిటో, ఎసిటిక్ ఎస్టర్ ఆర్ ఇథైల్ ఎసిటో ఎస్టేట్. సెకండ్ వన్ C2H5O C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OC2 H5, దీని నేమ్ మెలోనిక్ ఎస్టర్. ఈ యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్స్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఈ మిథిలిన్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రోజన్కి ఎసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇవి కీటో ఇనాల్ టాటోమెరిజంని చూపిస్తాయి. అంటే కీటో రూప్ ఉంటుంది, కీటో ఫామ్లో ఉంటాయి. ఆ కీటో ఫామ్ కాస్త ఈనాల్ ఫామ్లోకి మారుతూ ఉంటే దాన్ని కీటో ఇనాల్ టాటోమెరిజం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3 C డబుల్ బాండ్ O, CH C డబుల్ బాండ్ O, OC2 H5, ఇది కీటో గ్రూపు. ఇటువైపు ఆల్కైల్ గ్రూప్ ఉంది, ఇటువైపు ఆల్కైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది కీటో గ్రూపు. సో కీటో ఫామ్లో ఉంది ఇది. సో ఇక్కడ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్లోని కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉండే బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ రెండు కార్బన్లకు మధ్య షిఫ్ట్ అవుతాయి. అలాగే కార్బనిల్ గ్రూప్లో ఉన్నటువంటి కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్నటువంటి పై బాండ్లోని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ పైకి షిఫ్ట్ అవుతాయి. సో ఈ బాండ్ ఈ రెండింటి మధ్యకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడ O- అవుతుంది కాబట్టి అక్కడ వచ్చి యాడ్ అవుతుంది, OH అవుతుంది. CH3 COH, CH C డబుల్ బాండ్ O, OC2 H5, దీన్ని ఈనాల్ అంటాము. సో ఇది కీటో ఫామ్లో ఉంది, ఇది ఈనాల్ ఫామ్లో ఉంది. అంతేకాకుండా ఈ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్కి ఉండే ఎసిడిక్ నేచర్ కారణంగా ఇవి మెటాలిక్ సోడియం అండ్ సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ అయి కార్బన్ అయాన్స్ని ఏర్పరుస్తాయి. ఈ కార్బన్ అయాన్స్ హైలీ స్టెబిలైజ్డ్, ఎందుకనంటే ఇవి రెజొనెన్స్లో పార్టిసిపేట్ అవుతాయి కాబట్టి. ఇక్కడ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్ ఉంది, A-Bతో బాండ్ అయింది బోత్ సైడ్స్. సో ఈ A అండ్ B అనేటివి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. దీన్ని సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ యాక్టివ్ మిథిలిన్ గ్రూప్లో ఉన్నటువంటి రెండు హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది సోడియం చేత. సో CH - AB. నెక్స్ట్ అనదర్ మోల్ ఆఫ్ సోడియం ఇథాక్సైడ్తో రియాక్ట్ చేస్తే Na టూ హైడ్రోజన్ ఆటమ్స్ రీప్లేస్ అవుతున్నాయి. సో Na2, 1 సోడియం ఆటమ్ బేస్ 1 పాజిటివ్ ఛార్జ్. సో NaC2-, మనకి ఇక్కడ కార్బన్ అయాన్ రావడం జరిగింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి యాక్టివ్ మిథిలిన్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇథైల్ ఎసిటో ఎస్టేట్. ఇప్పుడు దాని గురించి మనం నేర్చుకుందాం. దాని పేరు ఇంకొక పేరు దానికి ఎసిటో ఎసిటిక్ ఎస్టర్. సో దీని ఫార్ములా వచ్చేసి CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OC2 H5. దీని ప్రిపరేషన్ కనుక తీసుకుంటే ఇథైల్ ఎసిటో ఎసిటేట్, ఇది షార్ట్ ఫామ్ దీని నేమ్ది. నెక్స్ట్ దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే ఇథైల్ ఎసిటేట్ని సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో కండెన్సేషన్ చేస్తే మనకి ఇథైల్ ఎసిటో ఎస్టేట్ వస్తుంది. సో ఇథైల్ ఎసిటో ఎస్టేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ 2 molecules of ethyl acetate in presence of sodium ethoxide. So CH3 C double bond O, OC2 H5, ఇది 1 molecule of ethyl
ఎసిటేట్, అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్. ఈ రెండింటిని సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో కండెన్సేషన్ చేస్తున్నాము. సో ఒక మాలిక్యూల్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్ నుంచి మనకి C2H5O- మరియు ఇంకో మాలిక్యూల్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్ నుంచి హైడ్రోజన్ H+ కలిసి ఇథనాల్గా బయటికి వెళ్ళిపోతుంది. ETOH ఆర్ ఇథైల్ ఆల్కహాల్ ఆర్ C2H5OH. నెక్స్ట్ ఇది మనకి CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OC2H5 ఇథైల్ ఎసిటేట్ వస్తుంది. ఇక్కడ దీని మెకానిజం కనుక తీసుకుంటే సోడియం ఇథాక్సైడ్ Na+N C2H5O- అయనైజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఇథాక్సైడ్ అయాన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్ తోటి రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇథైల్ ఎసిటేట్లో ఉన్నటువంటి మిథైల్ సమూహంలో ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ని ఈ ఇథాక్సైడ్ అయాన్ తీసుకొని ఇథనాల్గా బయటకు వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ హైడ్రోజన్ H+ రూపంలో ఎలిమినేట్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. కార్బన్ అయాన్ అంటారు దీన్ని. ఇక్కడ వచ్చినటువంటి కార్బన్ అయాన్ అనదర్ మాలిక్యూల్ ఆఫ్ ఇథైల్ ఎసిటేట్తో రియాక్ట్ అవుతుంది. CH3 C డబుల్ బాండ్ O, OC2H5. ఇక్కడ కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉండే పై బాండ్లోని ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ పైకి షిఫ్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ప్లస్ వస్తుంది, ఈ కార్బన్ దగ్గర ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఈ CH2- వచ్చి ఈ కార్బన్తో బాండ్ అవుతుంది. CH3 CO-, CH2 C డబుల్ బాండ్ O, OC2H5. ఇది కిందకి రాసుకున్నాం OC2H5. సో నెక్స్ట్ స్టెప్లో ఈ ఆక్సిజన్ పైన ఉండే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్కి ఆక్సిజన్కి మధ్యకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ రెండింటి మధ్య డబుల్ బాండ్ వస్తుంది. సో ఈ C2H5O- ఈ బాండ్ పేరుని తీసుకొని బయటకు వస్తుంది కాబట్టి C2H5O- బయటకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇథైల్ ఎసిటేట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే ఫస్ట్ వన్ బేస్ హైడ్రాలసిస్. ఇథైల్ ఎసిటేట్ని ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో జల విశ్లేషణ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఇస్తుంది. ఇథైల్ ఎసిటేట్ గివ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ బై రియాక్టింగ్ with sodium hydroxide or potassium hydroxide and hydrolysis follows. CH3 C double bond O, CH2 C double bond O, OC2H5. సో కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ హీట్ చేస్తున్నాం అండ్ హైడ్రాలసిస్ చేస్తే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చింది, ఇథనాల్ బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ కీటోనిక్ హైడ్రాలసిస్. Ethyl acetate gives ketones by hydrolysis in presence of dilute acid or base. Dilute acid or base సమక్షంలో ethyl acetate హైడ్రాలసిస్ చేస్తే కీటోన్స్ని ఇస్తుంది. CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OC2H5 + H2O యాసిడ్ తీసుకున్నాం. CH3 C డబుల్ బాండ్ O, CH2 C డబుల్ బాండ్ O, OH ఎసిటిక్ యాసిడ్ అంటారు. ఈ గ్రూప్ ఎసిటో గ్రూపు. సో ఇది ఎసిటిక్ యాసిడ్. ఇథైల్ ఆల్కహాల్ ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఎసిటిక్ యాసిడ్ హీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ ఎలిమినేట్ అయ్యి కీటోన్ రావడం జరిగింది. CH3 C డబుల్ బాండ్ O, CH3. నెక్స్ట్ ఇథైల్ ఎసిటేట్ యొక్క అప్లికేషన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్. ఇథైల్ ఎసిటేట్ని సోడియం ఇథాక్సైడ్తో చర్యనొందిస్తే మనకి ఇథైల్ ఆల్కహాల్ బయటకి ఎలిమినేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కార్బన్ అయాన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి H+ తీసుకొని ఇథనాల్ బయటకు వెళ్ళిపోయింది, ఇక్కడ మనకి కార్బన్ అయాన్ ఫామ్ అయింది. నెక్స్ట్ దీన్ని ఇథైల్ ఐడైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఇథైల్ ఐడైడ్తో రియాక్ట్ చేస్తే మనకి ఇక్కడ CH3 C డబుల్ బాండ్ O, CH2 CH3 COO C2H5 రావడం జరిగింది. నెక్స్ట్ దీన్ని కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో హైడ్రాలసిస్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ రావడం జరిగింది, అలాగే బ్యూటనోయిక్ యాసిడ్ రావడం జరిగింది. బ్యూటనోయిక్ యాసిడ్ 1 2 3 4 బ్యూటనోయిక్ యాసిడ్ ఏర్పడింది. సో ఇక్కడ బ్రేక్ అవుతుంది ఇలా.
అలాగే ఇక్కడ ఇథాక్సైడ్ కూడా బ్రేక్ అవుతుంది. సో అలా బ్రేక్ అయ్యి ఇథనాల్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ కూడా రావడం జరుగుతుంది. ఇది బ్యూటనోయిక్ యాసిడ్. అలాగే మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3C డబుల్ బాండ్ O, CH2 COO C2H5. సేమ్ పైన ప్రాసెస్ లాగానే ఇక్కడ H+ వెళ్ళిపోతుంది. దీన్ని CH3 ఐతో చేస్తే ఇక్కడ CH3 వస్తుంది. CH3C డబుల్ బాండ్ O, CH3 COO C2H5. దీన్ని మళ్ళీ సోడియం మిథాక్సైడ్ అనదర్ మోల్ ఆఫ్ సోడియం మిథాక్సైడ్ అండ్ మిథైల్ హైడ్రైడ్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ యాక్టివ్ మిథైలిన్ గ్రూప్లో ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ కూడా మిథైల్ గ్రూప్స్ తోటి రీప్లేస్ అవుతాయి. CH3C డబుల్ బాండ్ O, CH3 COO C2H5. దీన్ని నెక్స్ట్ బేస్ హైడ్రాలసిస్ చేస్తే CH3 COOH ఐసోబ్యూటనోయిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు, లేదా ఐసోబ్యూటరిక్ యాసిడ్ అనొచ్చు. C2H5OH ప్లస్ CH3COOH ఇథనాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్ బై ప్రోడక్ట్స్గా రావడం జరిగింది. సెకండ్ వన్ ప్రిపరేషన్ ఆఫ్ డైకార్బాక్సిలిక్ యాసిడ్స్. సో ఇక్కడ ఇథైల్ ఎస్టో ఎస్టేట్ని తీసుకుంటాం, సోడియం ఇథాక్సైడ్ తీసుకుంటాం. ఇక్కడ మనకి సోడియం 1 హైడ్రోజన్ ఆటమ్ని రీప్లేస్ చేసింది. నెక్స్ట్ దీన్ని ఇక్కడ క్లోరో ఎసిటిక్ యాసిడ్ ఇథైల్ క్లోరో ఎస్టేట్ని తీసుకున్నాను. ఇది ఇథైల్ గ్రూప్. సో ఇది క్లోరో ఎస్టేట్, ఇథైల్ క్లోరో ఎస్టేట్. మనకి ఇక్కడ సోడియం క్లోరైడ్ ఎలిమినేట్ అవుతుంది. CH3C డబుల్ బాండ్ O, CH ఈ CH2 COO C2H5 ఈ కార్బన్తో బాండ్ ఏర్పరుస్తుంది, COO C2H5. నెక్స్ట్ దీన్ని హైడ్రాలసిస్ చేస్తాము. హైడ్రాలసిస్ చేస్తే బేస్ సమక్షంలో హైడ్రాలసిస్ చేస్తే మనకి CH2 COOH CH2 COOH సక్సినిక్ యాసిడ్ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ అండ్ ఇథనాల్ బై ప్రోడక్ట్స్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ CH3C డబుల్ బాండ్ O, CHCOO C2H5 సోడియం 2 మాలిక్యూల్స్ ఆఫ్ సోడియం ఇథైల్ ఎస్టో ఎస్టేట్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకుని దీన్ని 1,2 ఈథేన్ ఇథైల్ హైడ్రైడ్తో లేదా డైఐడో ఈథేన్ 1,2 డైఐడో ఈథేన్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ ఈ 2 అయోడిన్స్ అండ్ ఈ 2 సోడియమ్స్ కలిసి 2 NaIగా ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య బాండ్ ఏర్పడుతుంది. CH3CO CHCOO C2H5 ఇది ఒక పార్ట్ అనుకుందాం. నెక్స్ట్ CH3CO CHCOO C2H5 ఇది ఒక పార్ట్. ఓకే, ఈ రెండింటి మధ్యలోకి CH2 వస్తుంది. చూడండి CH2. నెక్స్ట్ దీన్ని కాన్సన్ట్రేటెడ్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే మనకి ఎడిపిక్ యాసిడ్ వచ్చింది. అలాగే 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ రావడం జరిగింది. 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఇథనాల్ ఏర్పడడం జరిగింది. ఇక్కడ హైడ్రాలసిస్ చేస్తాం. నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ 4-మిథైల్ యురాసిల్ ఫ్రమ్ ఇథైల్ ఎస్టో ఎసిటేట్. ఇథైల్ ఎస్టో ఎసిటేట్ నుంచి 4-మిథైల్ యురాసిల్ని తయారు చేస్తున్నాం. NH2C డబుల్ బాండ్ O, NH2 ఇది యూరియా ఫార్ములా. సో మనకి రియాక్షన్ ఈ కన్వీనియంట్ అర్థం చేసుకోవడం కోసం ఈ హైడ్రోజన్ ఒకదాన్ని నేను సపరేట్గా చూపించడం జరిగింది. ప్లస్ CH3COH డబుల్ బాండ్ CHCOO C2H5 ఇది ఇథైల్ ఎస్టో ఎస్టేట్ యొక్క ఈనాల్ ఫామ్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అండ్ ఇక్కడ OH మైనస్ 2 కలిసి రెండు H2O రూపంలో బయటకి ఎలిమినేట్ అవుతాయి. అలాగే ఈ హైడ్రోజన్ ఇక్కడ నుంచి C2H5O మైనస్. సో ఇవి రెండు కూడా C2H5 OHగా ఎలిమినేట్ అవుతాయి. నెక్స్ట్ CH3 మనకి ఇది చూసుకుంటే
CH3 C double bond CH, CH3 C double bond CH, CO CO. నెక్స్ట్ ఇది NH బాండ్ అవుతుంది. సో NH CO CO NH. సో ఈ కార్బన్ దీంతో బాండ్ ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనం 4-మిథైల్ యురాసిల్. ఈ విధంగా మనకి ఇక్కడ నుంచి వాటర్ మాలిక్యూల్ ఈ విధంగా యూరియా నుంచి ఒక హైడ్రోజన్, ఇక్కడ నుంచి ఒక హైడ్రోజన్, ఇది ఇథాక్సైడ్ కలిసి ఇథనాల్. అలాగే ఇక్కడ హైడ్రోజన్, ఈ హైడ్రాక్సిల్ గ్రూప్ కలిసి వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవ్వడం ద్వారా మనకి 4-మిథైల్ యురాసిల్ ఏర్పడడం జరిగింది. సో థ్యాంక్ యూ.